కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా దేవరాజ్ సిద్ధమవుతోంది. ఈ సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని తారక్ భావిస్తున్నాడు. అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కాబోయే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. త్రిబుల తర్వాత తారక్ బ్రాండ్ ఇమేజ్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. తనకంటూ తగినట్లుగానే దేవరా మూవీపై బిజినెస్ జరిగింది. కర్ణాటకలో దేవరా మూవీపై 16 కోట్ల బిజినెస్ డీల్స్ జరిగిందట. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే కన్నడ నాట హైయెస్ట్ డీల్ అనే మాట కూడా వినిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ డీల్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. కన్నడ, తెలుగు వెర్షన్ రెండు కూడా కర్ణాటక రిలీజ్ కానున్నాయట. రాయలసీమ, తెలంగాణ బోర్డర్ కర్ణాటక జిల్లాలలో తెలుగు వెర్షన్ లో దేవరా మూవీ రిలీజ్ కావచ్చు. మిగిలిన చోట్ల కన్నడ వెర్షన్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాకి కన్నడలో డబ్బింగ్ కూడా తారక్ చెప్పనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే దేవరా సినిమాకి మరింత అక్కడ ఆడియన్స్ ఓపెనింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. దేవరా మూవీ కర్ణాటకలో సాలిడ్ కనెక్షన్స్ సాధిస్తే తర్వాత తారక్ సినిమా రాబోయే వార్ 2 అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా భారీ బిజినెస్ కూడా జరిగే అవకాశం ఉందని పండితులు అంచనా వేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తో దేవరా సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అనే మాట కూడా వినిపిస్తోంది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన పిఎస్ సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మరొక సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందట. దేవరా మూవీ ద్వారా జాన్వీ కపూర్ తారక్ జోడీగా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. అక్టోబర్ 10వ తేదీకి ఈ సినిమా వాయిదా వేసిన సంగతి తెలిసింది. ఈ విషయంలో తారక్ అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. వాయిదా అంటే 2 నెలలు ఉండాలి కానీ 6 నెలలు ఏంటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ముందు రిలీజ్ కావడం కంటే పర్ఫెక్ట్ గా సినిమా బయటికి వచ్చి బ్లాక్ బస్టర్ కావడం ముఖ్యమని తర్వాత వాళ్ళే సర్ది చెప్పుకున్నారు. కాగా తాజాగా వినిపిస్తున్న రూమర్స్ ఏంటంటే దేవర ఇప్పుడు ఖరారైన డేట్ కంటే 2 వారాల ముందే ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ కోసం ఎంచుకున్న సెప్టెంబర్ 27 మీద దేవర టీం ఫోకస్ చేసిందట. పవన్ సినిమా ఆ రోజు రిలీజ్ అయితే తాము ఎలా వస్తామని నాగవంశీ ప్రశ్నించాడని, ఇక ఓజీ ఆ రోజు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా అక్టోబర్ 10వ తేదీన సూపర్ స్టార్ సినిమా వెట్టయ్య కూడా రాబోతోంది. ఇక పాన్ ఇండియా మూవీ క్లాష్ మంచిది కాదని దేవర టీం భావిస్తోంది.